నేను చెప్పగలను దేవుని సేవకునిగా ఇది అసాధ్యం, ఇది జరగదు అన్న అనేక విషయాలు నా జీవితంలో దేవుడు సాధ్యపరిచాడు. హల్లెలూయా. ఈరోజు నేను మీ ముందు నిలబడి దేవుని సాక్షిగా ఉన్నానంటే, నా స్వరాన్ని దేవుని సేవ కోసం వినియోగించగలుగుతున్నానంటే, ప్రపంచంలో నేను ఊహించిన దేశాలకు కూడా దేవుని ద్వారా నడిపించబడి సువార్త చెప్పగలిగానంటే, నా వల్ల అయితే జరిగే కార్యం కాదు ఇది. ఎందుకోసం అంటే నేను యవన కాలంలో ఉన్నప్పుడు చాలా బలహీనంగా ఉండేవాడిని. మా అమ్మగారు అనుకునేవారు, ఒకవేళ నా పెద్ద కొడుకు కనుక సేవకు వస్తే ఏం చేయగలుగుతాడు, సేవ పరిచర్య ఏం చేయగలుగుతాడు, ఎక్కడికి వెళ్ళగలడు, ఏంటి పరిస్థితి అని కొన్నిసార్లు నా గురించి బాధపడేవారట. మా నాన్నగారు ఆయా సందర్భాల్లో నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. కానీ అనుకున్నారు, ఒకవేళ కనుక సేవకు వస్తే ఎలా చేస్తారని. నేను చెబుతున్నాను దేవుని ప్రజలారా, నేను సేవకు వచ్చిన తర్వాత ప్రభు పరిచర్యలో కొన్నిసార్లు నేను తిరుగుతూ ఉంటే మా అమ్మగారికి ఆశ్చర్యం అనిపించేది. ఎలా నాయన, ఎలా సాధ్యం ఇది? 45 రోజులు ఇంట్లోంచి బయటికి వెళ్ళినంటే 45 days అలా సువార్త చెప్పుకుంటూ ఈ ప్రాంతం ఆ ప్రాంతాన్ని. ఒకరోజు నెల్లూరులో ఉంటే తర్వాత రోజు వైజాగ్లో ఉండేవాడిని, మరుసటి రోజు వరంగల్లో ఉండేవాడిని. అక్కడ నుంచి మళ్ళీ చెన్నై వెళ్ళేవాడిని, చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళేవాడిని, బెంగళూరు నుండి ముంబై వచ్చేవాడిని. నా పూర్తి యవ్వనాన్ని న్యాయం చేసిన దేవుని చేతిలో పెట్టిన ఒక్క క్షణం కూడా వేరే విషయాల గురించి ఆలోచన చేయలేను. ప్రభు సేవలో నా యవ్వనాన్ని దారిపోసాను. అనేక మంది చేరుకోవడం ప్రభు సహాయం చేశాడు. ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో అద్భుతాలు జరగలేదన్న భావిస్తున్నావా, విశ్వాసం ఉంచి ఇదే మాట మీద ఈరోజు కాకపోతే రేపన్న అద్భుతం చేస్తాను యేసయ్య. ఎందుకోసం అంటే ఆయన పట్టుకున్న ఏ ఒక్కరిని నా దేవుడు వదలలేదు, వదిలిపెట్టడు కూడా. ఇప్పుడు ఓటని చెప్పట్లు గట్టిగా దేవుని నామానికి మహిమ కలుగునుగా.